మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఇంటర్మీడియట్ కళాశాల నిర్మాణం కోసం 2,50,00,000 రూపాయలను మంజూరు చేశారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింహులు, ఆగమయ్య, భాస్కర్, రాంపూర్ మాజీ సర్పంచ్, పిఎస్సిఎస్ చైర్మన్ మేకల్ ప్రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది స్థానిక ఎంపీటీసీ ద్వారా ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ప్రతి శుక్రవారం ఎంతోమంది ఇక్కడికి అంగడికి వస్తారు. వాళ్ళ కోసం 10 లక్షలు పెట్టి టాయిలెట్స్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదే కాకుండా గతంలో ముత్యంరెడ్డి గారు మార్కెట్ గురించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉంది, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ దానికి కూడా ఇప్పుడు 50 లక్షలతోటి గతంలో ఏ విధంగా అనుకున్నామో ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆ కూరగాయల మార్కెట్ ఏదైతే రోడ్డు పైన ఉందో ఆ కూరగాయల మార్కెట్ల షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొచ్చి నాన్ వెజ్ సపరేట్గా ఇక్కడ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మన కేజీబీ కస్తూరిబా కాలేజ్ కూడా 2,40,00,000 రూపాయలు పెట్టి అదనంగా హాస్టల్ రూమ్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి స్టేడియం కూడా దాదాపు 35 లక్షల రూపాయలు పెట్టి మినీ స్టేడియం క్రీడాకారులకు యువకులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాదాపు 50 లక్షలతోటి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.